ఈ దేశంలో వక్ఫ్ ప్రాపర్టీ అనేది మత పెద్దల వాళ్ళు వందలాది సంవత్సరాల క్రితము ఈ ప్రాపర్టీని వక్ఫ్ చేయడం జరిగింది. వక్ఫ్ అంటే డొనేషన్, ఒక కమ్యూనిటీకి డొనేట్ చేయడం జరిగింది. దేని గురించి డొనేట్ చేసినారంటే దీని ద్వారా పిల్లలు చదువుకోవాలి, మంచి హాస్పిటల్స్ కట్టుకోవాలి, ఈ మస్జిద్లకు వెల్ఫేర్ రావాలి, మదర్సాలకు వెల్ఫేర్ రావాలి, రిలీజియస్ వెల్ఫేర్ రావాలి, మన శ్మశానం ఉంటుంది ఖబరస్థాన్కి వెల్ఫేర్. దీని ద్వారా వక్ఫ్ వేసిన ప్రాపర్టీలన్నీ వాళ్ళ పిల్లలకి ఇవ్వకుండా వీళ్ళు కమ్యూనిటీ గురించి డొనేట్ చేసినారు. ఇది చేసిన తర్వాత వందలాది సంవత్సరాల నుంచి ఒక రిలీజియస్ ప్రాక్టీస్ నడుస్తుంది. ఇప్పుడు కొత్త చట్టం ఎందుకు వస్తుంది? ఏమన్నా చెయ్యాలంటే అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ చేయాలి, లేకుంటే దీంట్లో జ్యుడిషియల్ పవర్ ఇచ్చి దీన్ని కాపాడే ప్రయత్నం చేయాలి. కానీ వీళ్ళు తీసుకొచ్చిన 2-3 పాయింట్స్ ఎట్లున్నాయంటే, ఒకటి లిమిటేషన్ యాక్ట్ తీసేయడం. లిమిటేషన్ యాక్ట్లో లిమిటేషన్ యాక్ట్ తీసేస్తే 12 సంవత్సరాల వరకు ఎవరన్నా ల్యాండ్ మీద కబ్జాలో ఉంటే ఆ ల్యాండ్ వాళ్ళది అయిపోతుంది. వక్ఫ్ అన్ని తర్వాత చట్ట ప్రకారం వక్ఫ్ అనే తర్వాత 100 సంవత్సరాలు కూడా ఉండాలి. అది 100 సంవత్సరం తర్వాత కూడా ఎవరు దానికి కబ్జా చేయలేరు, అది వక్ఫ్ ప్రాపర్టీయే ఉంటుంది. ఈ కొత్త చట్టంలో ఆ లిమిటేషన్ యాక్ట్ తీసేసినారు. ఇంకో విషయంకి వస్తే వేరే కమ్యూనిటీ మెంబర్ని తీసుకొచ్చి వక్ఫ్ బోర్డులో డిజిగ్నేట్ ఆఫీసర్గా అపాయింట్ చేస్తారు. వేరే కమ్యూనిటీ వాళ్ళు ఈ కమిటీ వచ్చి ఎట్లా డిసైడ్ చేస్తారు? వేరే మఠం ఉంది, మఠంలో ముస్లింకి పెడతారా? సాధారణంగా నార్మల్ పబ్లిక్ కూడా ఒకటే ప్లేస్ లో 12 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల వరకు ఉంటే ఆ జాగ నుంచి పొమ్మడానికి చట్టపరంగా అయితే ఏముండదు, అది వాళ్ళకే సొంతం కదా. దాని గురించే కదా ఇప్పుడు వక్ఫ్ లో అది లేదు. వక్ఫ్ లో రూల్స్ లిమిటేషన్ యాక్ట్ అనేది ఉంటుంది. 100 సంవత్సరం ఉండని, 200 సంవత్సరం ఉండదు, అది వక్ఫ్ ప్రాపర్టీ ఉంటుంది. దానికి తీసుకోనికి ఎవ్వరికి లేదు. కానీ ఇప్పుడు కొత్త చట్టంలో 12 సంవత్సరాలుగా ఉన్న వాళ్ళకి ఆ ల్యాండ్ వాళ్ళ వెళ్ళిపోతుంది. ఇది ఎందుకు తీసుకొచ్చినారంటే, అంబానీ గారి ఇల్లు ముంబైలో వక్ఫ్ బోర్డులో ఉంది. వేలాది ఎకరాల మీద అంబానీ గారు కబ్జాలు ఉన్నాయి ఉత్తరప్రదేశ్ లో, వీళ్ళ దోస్తుల కబ్జాలు ఉన్నాయి. ఈ ప్రాపర్టీ అన్ని ఇప్పుడు ఈ కొత్త చట్టం ద్వారా, నల్ల చట్టం ద్వారా ఈ అన్ని రూల్స్ పెట్టేసి వక్ఫ్ బై యూజర్ కింద ఏదన్నా మస్జిద్ కు పోయి నోటీస్ ఇస్తారు. అది 300 సంవత్సరాల మస్జిద్ ఉంటుంది. దాని డాక్యుమెంట్ ఎక్కడ తీసుకొస్తారు చెప్పండి? ఇప్పుడు తీసుకురావాలంటే ఇబ్బందే కదా. దానికి సంబంధించిన ప్రాపర్టీలు ఉంటాయి, దాని వెల్ఫేర్ గురించి. అది కూడా నోటీస్ కింద ఓకే, మీరు డాక్యుమెంట్ ప్రొవైడ్ చేయలే కదా, మీ ప్రాపర్టీ ప్రభుత్వం తీసుకుంటుంది. ఈ అన్ని చట్టాలు తీసుకొచ్చి ఒక ముస్లిం కమ్యూనిటీని, ఒక కోర్ హిందూ గ్రూప్ ని కృషి చేయనీకి ఈ దేశంలో ఉన్న మైనారిటీస్ అన్ని ధ్వంసం చేసే ప్రయత్నం ఈ బీజేపీ ప్రభుత్వం చేస్తుంది. దీనికి జాయింట్ పార్లమెంటరీ కమిటీ అపాయింట్ అయ్యింది. ఆపోజిషన్ ఎంపీస్ ది ఒక్కడిది కూడా సలహాలు, సూచనలు ఎవ్వరు అబ్జెక్షన్స్ ఏం తీసుకోలేదు. చైర్మన్ గారు స్వయంగా దానికి రెజల్యూషన్ పాస్ చేసి స్పీకర్ పంపించేసినారు. ఇవాళ ఏం పరిస్థితి? ఏం అబ్జెక్షన్ చేస్తే కూడా లేసేది లేదు. మేము చట్టం తీసుకొస్తాం, అర్ధరాత్రి 2:30 గంటకి ఆ బిల్ పాస్ చేసుకుని ఆ చట్టం ఇంప్లిమెంట్ అయ్యింది. కాంగ్రెస్ పార్టీ డే 1 నుంచి, ఇండియా బ్లాక్ డే 1 నుంచి వ్యతిరేకం చేస్తున్నారు. ఇది అన్ఎథికల్ ప్రాక్టీసు, ఇది అన్కాన్స్టిట్యూషనల్, ఇది యాంటీ మైనారిటీ పాలసీ. ఇవాళ ముస్లిం కమ్యూనిటీ వక్ఫ్ ప్రాపర్టీ మీద వచ్చినారు, రేపు క్రిస్టియన్ ప్రాపర్టీ మీద పోతారు, రాబోయే రోజుల్లో సిక్కుల ప్రాపర్టీ మీద పోతారు. ఇట్లా ఒక మైనారిటీ కమ్యూనిటీ అన్నగారు సారీ డిస్టర్బ్ చేసినందుకైతే, ఇప్పుడు హిందూ దేవాలయాలు ఉన్నాయి. హిందూ దేవాలయాల నుంచి వచ్చినటువంటి సంపద రాష్ట్ర ఆదాయం కింద ఒక లెక్క అనమాట. మరి అట్లా క్రిస్టియన్ నుంచి, మరి ముస్లిం నుంచి ఏమొస్తుంది? వీళ్ళ ప్రాపర్టీస్ నుంచి ఏమొస్తుంది? అది ఉపయోగంగా లేదు. ప్రాపర్టీ గవర్నమెంట్ ద్వారా వచ్చిన ప్రాపర్టీలు అవి, ఎవరు డొనేట్ చేసిన ప్రాపర్టీ. ఇప్పుడు నా దగ్గర ప్రాపర్టీ ఉంది అనుకోండి, నా దగ్గర 1 ఎకరం ల్యాండ్ ఉంది. ఆ ఎకరం ల్యాండ్ నేను పిల్లలకి ఇవ్వచ్చు. పిల్లలకి ఇస్తే పిల్లలు రేపటి రోజుల్లో అమ్ముకుంటారు, అక్కడికే అయిపోతుంది. కానీ ఇది వక్ఫ్ కి నేను చేస్తే, కమ్యూనిటీకి డొనేట్ చేస్తే, కమ్యూనిటీకి రాబోయే రోజులలో ఇది మత పెద్దవాళ్ళు, పైసలు ఉన్న వాళ్ళు, ఈ ముస్లిం కమ్యూనిటీలో పైసలు ఉన్న వాళ్ళు వాళ్ళ సొంత ప్రాపర్టీలు డొనేట్ చేసినారు. వాళ్ళు కోరిచ్చారు, నిజాములు ఇచ్చారు అన్నట్టు కూడా కొనుక్కున్న ప్రాపర్టీ. ఇప్పుడు నేను 1 ఎకరం కొనుక్కున్నానండి, నేను బతికినంత రోజు బతికినా, పోయేటప్పుడు ఇది నా పిల్లలకు కాదు, దీనికి ఇది ప్రాపర్టీ మా పిల్లలకి ఇస్తే అమ్ముకుంటారు, ఈ ప్రాపర్టీ ద్వారా అందరికి బెనిఫిట్ కావాలి అనే ఆలోచనతో నేను వక్ఫ్ చేసిన. ఇంట్రెస్ట్ ఆఫ్ వక్ఫ్ అనేది ఉంటుంది దాని మీద రాసి. ఆ ఇంట్రెస్ట్ ఆఫ్ వక్ఫ్లో ఏం రాసి ఉంటుంది? ఈ ప్రాపర్టీ ద్వారా ఎడ్యుకేషన్ నడవాలి, ఈ ప్రాపర్టీ ద్వారా హాస్పిటల్ నడవాలి, ఈ ప్రాపర్టీ ద్వారా ఈ మస్జిద్కు వెల్ఫేర్ రావాలి, ఈ ప్రాపర్టీ ద్వారా ఈ ఖబరస్థాన్కి వెల్ఫేర్ రావాలి, ఈ ప్రాపర్టీ ద్వారా ఈ దర్గాకి వెల్ఫేర్ రావాలి. ఇట్లా అని దాని ఇంట్రెస్ట్ ఆఫ్ వక్ఫ్ అనేది రాసి ఉంటుంది. ఇప్పుడు వక్ఫ్ బై యూజర్ కింద డాక్యుమెంట్ అడిగితే ఇప్పుడు లేదు. లిమిటేషన్ యాక్ట్ వక్ఫ్ ప్రాపర్టీ ఉంటే వక్ఫ్ ప్రాపర్టీ ఉండాలి లైఫ్ టైం. అది ఎవరికి అమ్మనికి లేదు. దీని ద్వారా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్కే బెనిఫిట్ కావాలి, కానీ ఎవ్వరు అమ్ముకోలేరు, వాళ్ళ పిల్లలు కూడా అమ్ముకోలేరు.
ఇట్లాంటి గదంతా కూడా మీ ముస్లిం వాళ్ళకి అనుకూలంగా ఉన్నదే కానీ మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఈ ప్రభుత్వ ప్రాపర్టీ కాదు కదా, ఈ ప్రభుత్వం ఇచ్చిన ప్రాపర్టీ కాదు, ప్రభుత్వం ఎవరో డొనేట్ చేసిన ప్రాపర్టీ కాదు. ప్రభుత్వ ప్రాపర్టీ అంటే ఈ దేశంలో ఉన్న వాళ్ళందరికీ రావాలి. ఇప్పుడు ఈ ప్రభుత్వం ప్రాపర్టీ కాదు, ఇది నా సొంత ప్రాపర్టీ, నేను డొనేట్ చేసిన. ఇట్లాంటి మత పెద్దలు సొంత ప్రాపర్టీని డొనేట్ చేసుకున్నారు. వాళ్ళ హక్కు కదా, వాళ్ళ ఇంట్రెస్ట్ ఆఫ్ వక్ఫ్ ఉంది. వాళ్ళు దేని గురించి డొనేట్ చేసినారు? ఈ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ నడుస్తుంది, ఈ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్కి ఎన్ని ఖర్చులు అయితే కూడా దీని ద్వారా రావాలి. అట్లా ఒక సెక్షన్ ఆఫ్ సొసైటీకి ఆర్టికల్ 26 ప్రకారం మన ఎవరికన్నా ఏ కమ్యూనిటీ అయినా వాళ్ళకి రిలీజియస్ ప్రాక్టీస్ చేసే అర్హత వాళ్ళకుంది, వాళ్ళ స్వేచ్ఛ వాళ్ళకుంది. సో ఆర్టికల్ 26 కూడా ఇది విరుద్ధం, ఇది ప్యూర్లీ అన్కాన్స్టిట్యూషనల్, యాంటీ మైనారిటీ. ఇది మా సొంత ప్రాపర్టీ, అది గవర్నమెంట్ ప్రాపర్టీ అంటే అందరికి రావాలి. ఇది మా సొంత ప్రాపర్టీ, మేము ఇచ్చుకున్న ప్రాపర్టీ, మేమిచ్చిన ఇంట్రెస్ట్ ఆఫ్ వక్ఫ్ రాసినాం, దాని మీదనే అది ఉంటుంది కదా, దానికి సంబంధించే వేరే ఏం లేదు. ఇప్పుడు ఏదన్నా ప్రభుత్వ ప్రాపర్టీ ఉంటే అందరికి రావాలని అడగొచ్చు, ఈ మా సొంత ప్రాపర్టీ మరి డొనేట్ చేయని మాకు హక్కు ఉంది కదా, ఆర్టికల్ 26 మా రైట్ ఇస్తుంది. మా స్వేచ్ఛ గురించి, మా కమ్యూనిటీ గురించి, మా రిలీజియస్ ప్రాక్టీస్ గురించి మాకు చేయని మాకు అవకాశం ఇస్తుంది కదా. ఆ ప్రకారమే, కాన్స్టిట్యూషనల్ ప్రకారమే మేము ఇది జరుగుతొచ్చింది, వందలాది సంవత్సరాల నుంచి జరుగుతొచ్చింది. ఇవాళ కొత్తది కాదు. ఇవాళ ప్రభుత్వం వాళ్ళ దగ్గరున్న వాళ్ళకి, వాళ్ళ దోస్తులకి, కబ్జాదారులకి బెనిఫిట్ చేయడానికి ఈ చట్టం తీసుకొచ్చినారు. ఈ చట్టం తోటి కంప్లీట్ మైనారిటీ కమ్యూనిటీ డిస్ట్రాయ్ చేసి ఒక కోర్ హిందూ గ్రూప్ని బెనిఫిట్ చేసే ప్రయత్నం చేసినారు, ఇంకేం లేదు. అంటే ఇప్పుడు పెద్ద ఎత్తున కూడా ఇక్కడ చూసుకున్నట్లయితే ముస్లిం సోదరులంతా దేశవ్యాప్తంగా కూడా దీన్ని వ్యతిరేకించే పరిస్థితి ఉంది. నిజంగా ఒకవేళ వినకుండా ఉంటే మాత్రం తదుపరి కార్యాచరణ ఎట్లా ఉండబోతుంది మరి మీ మైనారిటీ తరఫున? ఇప్పుడు ఎవరన్నా తీసుకొచ్చి చూపించిన ఈ మంచి గురించి చేస్తున్నారని మా అమిత్ షా గారు కూడా పార్లమెంట్లో మాట్లాడడం జరిగింది. ఇది మైనారిటీల మంచి గురించి చేస్తున్నారని చెప్పినారు. గతంలో 3 తలాక్ తీసుకొచ్చినారు, ఎవరికి బెనిఫిట్ అయిందండి? ఏమైనా కేసులు రిజిస్టర్ అయినాయా? ఆర్టికల్ 370 చేసినారు. అంటే ఒక సెక్షన్ ఆఫ్ సొసైటీని డిస్ట్రాయ్ చేసే ప్రయత్నం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చాలా క్లియర్గా ఉంది, కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా చెప్తుంది. పార్లమెంట్లో కూడా అపోజ్ చేసినారు, సుప్రీంకోర్టు వరకు లీగల్ బ్యాటిల్ కూడా ఫైట్ చేస్తాం. అన్ని ముస్లిం కమ్యూనిటీ కానీ, క్రిస్టియన్ కమ్యూనిటీ కానీ, సిక్ కమ్యూనిటీ, అన్ని మైనారిటీస్కి అండగా ఉంటుందని కాంగ్రెస్ పార్టీ చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో మొబిలైజేషన్ కానీ, ప్రొటెస్ట్లు కానీ, లీగల్ బ్యాటిల్ కానీ అందరితో కలిసి డెఫినెట్లీ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని మాటించింది.